సో ఫైనాన్షియల్ అవేర్నెస్ అన్నది ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి ఏంటనేవారు మన పెద్దవాళ్ళు ఇంట్లోని ఒక లేడీ ఎడ్యుకేటెడ్ ఉన్నది అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఉన్నది అంటే సొసైటీ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఉంటుంది. అండ్ సొసైటీ అంతా ఎడ్యుకేటెడ్ అయిందంటే మొత్తం కంట్రీ వరల్డ్ ఎడ్యుకేటెడ్ ఉంటుంది. అంటే జస్ట్ బికాస్ ఒక లేడీ ఎడ్యుకేటెడ్ ఉంటేను. సో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ అన్నది కూడా లేడీస్ కి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం అనుకుంటాము, మనం సంపాదిస్తూ ఉంటేనే మనకి ఇవన్నీ కూడా తెలియాలి, బయట ఏంటి జరుగుతుంది అనేసి. సంపాదించట్లేదు కదా, సో మనకి తెలియక్కర్లేదు అనేసి అనుకుంటాం. కానీ మీరు సంపాదించినా సంపాదించకపోయినా మీకేంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నది తెలియాలి. అండ్ నాకు తెలిసి లేడీస్ ఆర్ ద గుడ్ ఫైనాన్షియల్ మేనేజర్స్. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్లు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మంత్లీ మనకి ఎంత గ్రాసరీ కావాలి, ఎన్ని వెజిటేబుల్స్ కావాలి, మిల్క్ ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు వద్దు, మొత్తం క్యాల్కులేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు కదా. సో వాళ్ళకి తెలుసు కి మనం ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచుకోవాలి అన్నది. వాళ్ళకి కనుక మనం ఈ ఫైనాన్షియల్ కూడా మ్యాటర్స్ అన్నీ కూడా ఓపెన్ గా డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఒక హస్బెండ్ వర్క్ ఏంటంటే బయటికి వెళ్ళడం, సంపాదించడం, మనీ తీసుకుని వచ్చి ఇంట్లో అన్ని ఏవైతే హౌస్ హోల్డ్ ఉన్నాయో అవన్నీ చూసుకోవడం. ఆయన ఒక్కడే ఇవన్నీ కూడా నేనే బాధ్యత తీసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పను అంటే వాళ్ళకి స్ట్రెస్ అంతా వస్తూ ఉంటుంది. కానీ లేడీస్తో వాళ్ళు షేర్ చేసుకుంటే వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేస్తారు. ఓకే ఇది ప్రాబ్లం కదా, మనం ఇక్కడ తగ్గించుకుందాము, ఇది మనం ఇక్కడ పెంచుకోవచ్చు, అండర్స్టాండింగ్ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్ లోని ఉంటున్నారు. సో హస్బెండ్ ఏమో కొన్ని రోజుల నుంచి చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. ఏమండి ఏమైంది చెప్పండి అంటే, ఏం లేదులే అంతా ఓకే అనేసి అన్నారు. బట్ ఫైనల్ గా ఒక రోజేమో వాళ్ళ స్పౌస్ తో చెప్తారు అనమాట, యాక్చువల్లీ మన బాబాయ్ ఉన్నారు కదా, బాబాయ్కి హెల్త్ ఇష్యూ వచ్చింది అండ్ వాళ్ళేమో ఇక్కడ హైదరాబాద్ మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అనేసి రావాలనుకుంటున్నారు అండ్ మన దగ్గర ఒక 4-5 days వాళ్ళు ఉంటారు అనేసి. సో బాబాయ్తో పాటు ఎస్కాట్ ఇంకొకళ్ళు కూడా వస్తారు. అయితే ఏమైంది అన్న అంటే, అలా కాదు మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం కదా, మనకే డే టు డే ఎక్స్పెన్స్లు చాలా కష్టం అయిపోతున్నాయి, వాళ్ళు కూడా వస్తే ఎలా మేనేజ్ చేస్తాము అని. అయితే ఏమంటుంది, ఓకే ఎప్పుడు వస్తారు అంటే ఒక 10-15 days టైం పడుతుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకాలి కదా, అది అయ్యే కాదు అనేసి. సర్లేండి మీరు ఏం బాధపడకండి అని అయిపోతుంది. కొన్ని రోజుల్లో వాళ్ళ బాబాయ్ వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఏంటంటే మనకి ఒక 4-5 days అనుకున్న వాళ్ళు ఒక 10 days ఉంటారు. 10 days ఇద్దరు మనుషులు ఉండి వాళ్ళేమో ఆ ట్రీట్మెంట్ అది చేయించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈయన రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏమైనా వస్తువుల్లో వైఫ్ చెప్తుందేమో, డబ్బులు అడుగుతుందేమో, ఏమైనా తేవాలా చెయ్యాలా అనేసి. అడిగినప్పుడు ఏమీ లేదండి అంతా ఓకే, కావాల్సినప్పుడు చెప్తాను అంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు అడుగుతారు, అమ్మ ఎలాగ నువ్వు మేనేజ్ చేసావు. ఓకే, సో తను ఏంటంటుంది, మీరు నాకు 15 రోజుల ముందుగా మీరు చెప్పారు కదా వాళ్ళు వస్తారని, సో వాళ్ళు వస్తారని చెప్పేగా నేను ఏంటంటే మన ఇంట్లో వండుకున్న వాటిల్లోని కొంచెం మిగుల్చుకుంటూ వచ్చాను. సో నేను ఇలాగ మిగిల్చుకోవడం వల్ల మనకి వాళ్ళు వచ్చి 4-5 days ఉంటామన్నారు, అలాంటి 10 days ఉన్నారు. కాబట్టి మనకి ఏంటంటే ఏదైతే ఇప్పుడు డైలీ మనకి కావాల్సింది ఉన్నదో అది నేను మేనేజ్ చేశాను అని ఈజీగా. ఇక్కడ ముందుగా ప్లానింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళు తను ఎంత బాగా మేనేజ్ చేసింది. అదే మగవాళ్ళు అయితే వాళ్ళు భయపడిపోతారు, రైట్. కాబట్టి లేడీస్కి ఏంటంటే చెప్పాలి కి మనకి ఇన్కమ్ ఎంత ఉన్నది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఫ్యూచర్లోనే మనకి ఎంత మనకి నీడ్ ఉంటుంది కదా, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసాము ఇప్పుడు దాకాను, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. చాలా ఇంపార్టెంట్.